హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం పదండి. వీడియో ఏంటో చెప్తానన్నాను కదా, అంటే చిన్న రెసిపీ చేయబోతున్నాను, అది కూడా ఒకే గుడ్డుతో. ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రెసిపీ ఒకే గుడ్డుతో చేస్తా అన్నా కదా, దానికి కావాల్సిన పదార్థాలు అయితే చెప్తానండి. ఒక ఆనియను, ఒక గుడ్డు, మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోండి. నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి నేను కూడా ఒకదాన్నే ఇంట్లో ఉన్నాను కాబట్టి నాకు సరిపోద్ది, అందుకే ఒక గుడ్డు అయితే చూపిస్తున్నాను. తర్వాత 3 పచ్చిమిరపకాయలు తీసుకోండి. తర్వాత 3 పీసులు అది వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, దాన్ని కచ్చా పచ్చాగా దించి తీసుకోండి. తర్వాత ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, తర్వాత ఆయిల్, కొంచెం కొత్తిమీర. అర్థమైందిగా మీకు? అర్థం కాకపోతే వెనక్కి పెట్టి కొంచెం చూసుకోండి. చాలా అంటే చాలా సింపుల్గా చేస్తాను, చాలా టేస్టీగా కూడా చేస్తాను అన్నమాట. ఒక్కసారి నా ప్రాసెస్లో ఇలానే చేసుకోండి, ఒక్కదాన్నే ఉన్నామనే ఫీలింగ్ కూడా పోద్ది. ఎందుకంటే ఇది తింటా ఉంటే కొంచెం ఇంకా ఒక ముద్ద ఎక్కువనే తినిస్తాం అన్నమాట. అందరిలో కలిసి తింటున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. ఒక్కళ్ళే తినలేము అని ఉంటుంది కదా వాళ్ళకి ఫీలింగు. ఇది తినేస్తే ఒక ముద్ద ఎక్కువ తినేస్తాం అన్నమాట. ఓకేనా? ఎలా చేస్తారనేది రెసిపీ చూపిస్తాను పదండి. చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు ఎలా చేస్తున్నా అనేది చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించుకొని ఒక కళాయి అనేది పెట్టుకోవాలండి. అది హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూను వేసుకోవాలి. 2 వేసానండి నేను. ఇది కాగేదాకా వెయిట్ చేద్దాము. ఒక్కసారి చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ అండి. ఇది ఎగ్ ఫ్రై అయినా అనొచ్చు, లేకపోతే మీకు నచ్చింది ఏదైనా అనుకోండి. కాకపోతే మనం తినేదే నాకు ఇంపార్టెంట్ అన్నమాట. నా రెసిపీ మీకు నచ్చితే చాలు నాకు అది. ఓకేనా? అది హీట్ అయిందేమో చూద్దాము. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడైతే తాలింపు గింజలు వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు, దంచుకున్న వెల్లుల్లి ఉంది కదా, వెల్లుల్లి అది కూడా వేసుకోవాలి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే నేను వేసుకోవట్లేదు అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇవి వేగిపోయాయండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. మాడితే మళ్ళీ టేస్ట్ వేరే రకంగా వస్తుంది. దీన్ని కలుపుకోవాలన్నమాట. ఇది బ్రౌన్ కలర్, కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వెయిట్ చేయాలండి. అది బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దామన్నమాట. అది లైట్గా బ్రౌన్ కలర్ రావాలి, అంటే ఎక్కువ వేగొద్దు, లైట్గా వేగాలన్నమాట. అది వేగిన తర్వాత చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిందో లేదో చూద్దామండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అయితే మనం వెళ్ళిపోదాం అన్నమాట. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇక్కడ ఇలా వేసుకొని కొంచెం కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే, అంటే కొత్తిమీర లాస్ట్లో వేస్తారు కదా, ఇక్కడ ఎందుకు వేసారంటే ఇలా ట్రై చేస్తున్నాను అన్నమాట. అంటే నేను ఆల్రెడీ చేసుకొని తిన్నాను, చాలా బాగుంది. ఇలానే ఉప్పు అయితే వేసుకోవాలి తగినంత, మీకు ఎంత పడితే అంత. నాకైతే 1/2 టేబుల్ స్పూన్ పడ్డది. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాము. ఇది పచ్చివాసన పోయేదాకా అయితే వెయిట్ చేద్దామండి. ఇది వేగాలి. ఇవ్వండి, ఇలా ఉంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడైతే 1 by 1 వేసుకోవాలి. అంటే కారం, తగినంత కారం, తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట. ధనియాల పొడి, ఓకేనా? ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలిసేలా కలుపుకోవాలి.
ఇలా కలిపితే మంచిగా మనం ఏవైతే మసాలాలు వేస్తామో అవన్నీ ఇందులో పడతాయి అన్నమాట ఆనియన్స్లో. ఓకేనా, ఇదంతా పచ్చివాసన పోవాలండి. కొంచెం 1 మినిట్ అయితే లో ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని ఫ్రై అయితే చేసుకుందాం మనం. ఈ ఆనియన్ మనం మసాలా వేసాం కదా, అది వేగిందో లేదో చూద్దాము. చూశారు కదా, ఇలా వేగాలి. ఇలా వేగేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా అక్కడక్కడ ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇది వేస్తాం కదా గుడ్డు, దానికి ప్లేస్ మంచిగా సరిపోవాలన్నమాట. ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని ఇంకో దగ్గర దీన్ని అయితే ఇప్పుడే కలపొద్దండి, లో ఫ్లేమ్లో ఉంచుకోండి. మీరు లో ఫ్లేమ్లో వేసుకొని ఉంచుకుంటే మీరు అది గుడ్లు వేసారు కదా మీరు గుడ్డు, ఆ గుడ్డు అయితే సరిగ్గా ఉడుకుతుంది అన్నమాట. ఓకేనా, ఇలా గుడ్డు ఉడికేదాకా అయితే ఒక 2 మినిట్స్లో ఉడికిపోద్దండి గుడ్డు. అలా వెయిట్ చేద్దాము, దాన్ని కదిలించకండి, మళ్ళీ పొడి పొడి అయిపోద్ది అన్నమాట. అందుకే ఇలా అయితే అయితే వెయిట్ చేద్దాం ఒక 2 మినిట్స్. ఓకేనా, చాలా సింపుల్గా చేశాను కదా, చూశారు కదా, చెమటలు అయితే కక్కిపోతుందండి. ఎందుకంటే ఎండాకాలం కదా, ఇక ఇలానే ఉంటుంది. కిచెన్ రూమ్లో ఫ్యాన్ అయితే ఉండదు కదా, ఇక వంట ఈ పొయ్యి దగ్గర నిల్చొని చేయాలంటే ఇక చాలా కష్టం అన్నట్టు. ఇదైతే వేగేదాకా అయితే మనం వెయిట్ చేద్దాము. అవును, మీరేం తిన్నారు ఈరోజు? తినలేదా? నాలానే ఇలానే కూర్చొని ఉన్నారా? అయితే ఇదే చేసుకొని తినండి ఇప్పుడు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, మీకు కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. నోటికి స్పైసీగా, కొంచెం స్పైసీగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడైతే ఎలా ఉందో చూద్దాం అన్నమాట. కొంచెం వేగిపోయినట్టుంది. ఇప్పుడు ఇలా వేగేటప్పుడు కొంచెం ఇలా చేసుకోండి, అయితే ముక్కలు ముక్కలుగా ఉంటుంది అన్నమాట. ఇలా మళ్ళీ కింద మాడిపోద్ది, కలుపుతూ ఉండండి. చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మిగిలిన కొత్తిమీర ఉంది కదా, కొంచెం అందులో వేసాం, కిందలో కొంచెం ఇందులో ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే గుడ్డు అయితే రెడీ అయిపోద్దండి. రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాను. గుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ అయితే చూపిస్తాను. ఇలా వచ్చింది, ఒకసారి చూడండి. చూడండి, గుడ్డు అయితే చేశానన్నమాట. ఒక్కసారి చేసుకోండి. ఇది ప్రాన్స్ ఫ్రై అన్నట్టు, రొయ్యల ఫ్రై. కావాలంటే అడగండి, నేనైతే చూపిస్తానన్నమాట. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చూడండి గుడ్డు ఎలా ఉందో చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకే గుడ్డుతో రెసిపీ చేయడం అంటే అది కొంచెం సాహసం అనే చెప్పాలి. ఒకసారి టేస్ట్ చేసి నాకైతే కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందనేది. ఇప్పుడైతే టేస్ట్ చేస్తానన్నమాట. సూపర్ అండి, చాలా బాగుంది. నిజంగా నమ్మరు కానీ ఎంత బాగుందో అసలు. ఒక ముద్ద తింటే ఇంకో ముద్ద తినాలనిపిస్తుంది, అంత బాగుందన్నమాట. ఇప్పుడైతే కుమ్మేస్తానన్నమాట. మీరు చేసుకొని తినండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. దాంతోపాటు ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఒక లైక్ చేయండి. బాయ్.